అరే మై నేమ్ ఈజ్ నో బడీ 2 hours 18 minutes రన్ టైమ్ తో ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదో దేవుడి గురించి చెప్తున్నారేమో అన్నట్టుగా ఉంది. ఆ ట్రైలర్ చూసినప్పుడు ఈ మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ కూడా కలిగింది. కానీ అని ఎందుకన్నానో ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ కామ క్రోధ లోభ మోహ మద మాస్తర్యాల చుట్టూ ఈ కథ నడిచింది. అయితే ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఒక స్టేట్మెంట్ వస్తుందండి. కథను ప్రత్యేకించి రాసుకొను, నేను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రమే కథగా చెప్తాను అని. తను ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్పాడు. ఈ మూవీ కొంతమంది వ్యక్తుల యొక్క వాళ్ళ కోరికల చుట్టూ తిరిగే స్టోరీనే ఈ సినిమా. ఈ సినిమాని ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పే విధానం చాలా బాగుందండి. చాలా క్యారెక్టర్లు ఉండటంతో వాళ్ళ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ జోలికి పోకుండా సింపుల్ గా వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాలను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే విధానం చాలా బాగుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ రియలైజేషన్ పాయింట్ ను మరో పాత్రతో ఇంటర్ కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే ముఖ్యంగా ఏఐ షార్ట్స్ కాస్త ఎబ్బెట్టుగా ఇరిటేట్ గా ఉన్నాయండి. వాటి యూజ్ చేయడం కాస్త తగ్గిస్తే బాగుండేది. అనూప్ రూబెన్స్ సంగీతం ఓకే అన్నట్టుగా ఉంది. ఫ్రెండ్స్, మన నుండి ఇలాంటి వీడియోస్ రోజుకొకటి వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.